రాష్ట్రం అంతా కూడా విశ్వవిద్యాలయ ప్రతిష్ట మసకబారుతా ఉంది. ఖమ్మం జిల్లాలో అమానుష ఘటన జరిగింది. జంజం లేని వారికి పూజలు చేయనిదని స్టేజ్ దిగి పురోహితుడు వెళ్ళిపోయారు. గోపాలపురంలో నవమి రోజున పెళ్లి పీటలపై కూర్చున్న బానోత్ సైదులు దంపతులకు పూజలు చేయకుండా పురోహితుడు వివక్ష చూపెడుతున్నాడని బాధితులు ఆరోపిస్తున్నారు. బానోత్ సైదులు సినీ పరిశ్రమలో పనిచేస్తున్నాడు. తాను ఎస్టీ కులస్తుడు కావడంతోనే తనపై వివక్ష చూపారని ఆరోపిస్తున్నాడు. కులం కారణంగా అవమానించిన పురోహితుడిపై చర్యలు తీసుకోవాలని బాధితులు డిమాండ్ చేశారు. మేము పీటల మీద కూర్చునే ముందు నేను అయ్యగారిని ఆల్రెడీ అడిగాము. అయ్యగారు మేము సరుకులు సామాన్లను తీసుకొచ్చాము, మీరు ఆల్రెడీ స్టార్ట్ చేసేసారు, పనులని స్టార్ట్ చేశారు ఏంటంటే, లేదంటే మీరే దంపతులు మీరే కూర్చునేదని చెప్పేసి కూడా అయ్యగారు చెప్పారు క్లారిటీగా. సరే, ఆయన ధైర్యం ఇచ్చారు కాబట్టి మేము మళ్ళీ కూర్చున్నాము. అక్కడ కూర్చున్న తర్వాత గణపతి పూజ ఆ దంపతులకు మాకు చేశారు. నేను అక్కడ ఏం మాట్లాడలేదు. సరే, వాళ్ళు కూర్చుంటున్నారేమో, మనం ఎందుకు డిస్కషన్ ఇక్కడ అని చెప్పేసి నేనేం మాట్లాడలేదు. సమానంగా చేపిస్తారేమో నేను అనుకున్నాను. గణపతి పూజ మంచిగా చేశారు. తర్వాత నుంచి ఒక సైడే మొత్తం పూజ చేస్తున్నారు. ఇక్కడ ఊరి జనాలు అందరూ గమనిస్తున్నారు, పెద్దలు కూడా ఉన్నారు ఇక్కడ. ఇదైన తర్వాత నేను ఒకటి అడిగాను, అయ్యగారు ఏంటండి ఇలా చేస్తున్నారు ఏంటనంటే, మీరు పనికిరారండి ఈ పూజ చేయడానికి అని చెప్పేసి.